ఒకవైపు చూస్తే తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ అధికారాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఇంకోవైపు చూస్తే పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను తొలగించారు. మరి అంశాలన్నింటిపైన చర్చించడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎస్ సార్. సార్ మనం ఇప్పుడు తమిళనాడులో కనుక చూసినట్టయితే విజయ్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే వార్తలు అయితే మనం జోరుగా వినిపిస్తున్నాయి. మరి దీనిపైన మీ స్పందన సార్? ఖచ్చితంగా విజయ్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆయన అట్టడుగు స్థాయి నుంచి ఒక కొత్త వరవడితోటి 40 సంవత్సరాలు ద్రవిడ పార్టీలు పాతుకుపోయి 2 వర్గాలుగా ఉండి వేరే వాళ్ళు ఎవరు చోటు కూడా జాతీయ స్థాయి పార్టీలకు కూడా చోటు కూడా లేని చోట తనకు తాను స్పేస్ క్రియేట్ చేసుకొని ఒక కొత్త తరం రాజకీయ నాయకుడు, ఒక కొత్త తరం వ్యవస్థని, ఒక కొత్త తరం క్యాడర్ని తయారు చేసుకున్నారు. ఆయన విజయంతో పాటు ఆయన ప్రయాణం కూడా ఆగదు, అది సాగుతూనే ఉంటుంది. ఎస్ సార్. మరి ఇప్పుడు విజయ్ గారు కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తమిళ రాజకీయాల్లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా జరుగుతాయి. విజయ్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఏఐడిఎంకే ఆర్ డిఎంకే ఏదో ఒక ఎండ్ క్లోజ్ అవుతుంది, ఏదో ఒక ఎండ్ క్లోజ్ అవుతుంది. ఇందులో మార్పులు చేర్పులు, పార్టీలు ఫిరాయించేవాళ్ళు, కొత్తగా రాజకీయ తన ప్రతిభను తను చూపించుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు గమనించే ఉంటారు, స్టాలిన్ గారు సీఎంని ఒక సామాన్యుడు ఓడించాడు. అనేక మంది సామాన్యుల్ని విజయ్ గారు తీసుకొచ్చేసి ఎమ్మెల్యేలను చేశారు. అట్లనే టాలెంట్ ఎవరి సొత్తు కాదు, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. ప్రస్తుతం ఉన్న సొసైటీలో ట్రెడిషనల్ పాలిటిక్స్కి భిన్నంగా కొత్త తరహాగా ఆధునీకరించిన పాలిటిక్స్ తోటి ముందుకు వస్తున్నారు. ప్రజలు కూడా వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రయత్నం చేసి ప్రొజెక్ట్ చేయటంలోనే ఉంది. అంటే ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కూటమిలో కానీ విజయ్ గారు కనుక భాగస్వాములు అయితే ఆయన ఇమేజ్ ఇంత పెరిగి ఉండేది కాదు. అసలు అధికారంలోకి వచ్చి ఉండేవాడో లేదో తెలిసేది కాదు. ఇప్పుడు మీరు గమనించండి, ఆరాంగా ఇప్పుడు అనవసరంగా విజయ్ గారు ఈ సీఎం టార్గెట్ పెట్టుకున్నారు, పథకాలు ఇవ్వాలని, పరిపాలన చేయాలని, ప్రజల్ని ఏదో బాగు చేయాలని తపనతోటి ఇంత రిస్క్ పడుతున్నాడు. అదే మన స్టేట్లో ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి సింపుల్గా ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, ఒక 21 సీట్లు తీసుకున్నారు, 100% స్ట్రైక్ రేట్ కొట్టారు, డిప్యూటీ సీఎం తీసుకున్నారు, సరదాగా షూటింగ్లు చేసుకుంటున్నారు, పిలిచినప్పుడు వస్తున్నారు, మీటింగ్ చెప్తున్నారు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పమంటే అది చెప్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు, రిలాక్స్ అవుతున్నారు, సొంత పనులు చూసుకుంటున్నారు. మీరు గమనించారో లేదో, ఈరోజు క్యాబినెట్లో శాఖల వారీగా ర్యాంక్స్ ఇచ్చారు. ర్యాంక్స్ ఇస్తే పాపం చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదనుకుంటా, చెప్పుంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేవాడేమో, చెప్పలేదు కాబట్టి, అడగలేదు కాబట్టి లాస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మాట్లాడటం, ఏది చెబితే అది చేయటం, పొత్తు కలవమంటే కలవటం, 21 సీట్లు తీసుకోమంటే దానికే పరిమితం కావటం, నీకు ఇంతవరకే అంటే వాటినే లిమిట్ చేసుకోవటం అలవాటు పడిన పవన్ కళ్యాణ్ గారు మరి ఇదేదో ర్యాంక్ తెచ్చుకోమని చెప్పి ఉండరు. లేకపోతే దీని మీద కూడా తీవ్రంగా కృషి చేసి ఆయన ఏ ర్యాంక్ తెచ్చుకోమంటే ఆ ర్యాంక్ వరకే పరిమితం అయి ఉండేవాడు. చెప్పలేదనుకుంటా, లాస్ట్ ర్యాంక్లో ఉన్నాడు. అట్లానే మన పాలిటిక్స్కి తమిళ్ పాలిటిక్స్కి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ మీరు గమనించి చూడండి, విజయ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎక్కడ కుల ప్రస్తావన తీసుకురాలేదు, ఎక్కడ మత ప్రస్తావన తీసుకురాలేదు, ఎక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేసే వ్యాఖ్యలు ఎక్కడ చేయలేదు. ఒక డీసెంట్ అండ్ డిప్లొమాటిక్ వర్డ్స్ తోటి, ప్రసంగాలతోటి, ఒక కొత్త తరహా బిహేవియర్ తోటి, ఒక కొత్త తరహా ఆలోచనలతోటి కొత్త తరం నాయకులను తీసుకొని
కొత్తగా ముందుకొచ్చారు. ఎస్ సార్. ఇప్పటికీ మీరు గమనించి గవర్నర్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవటానికి పర్మిషన్ ఇవ్వకపోయినా ఎక్కడా కూడా ఒక రాంగ్ వర్డ్ కూడా యూజ్ చేయాలి. కరెక్ట్. ఆ నిగ్రహ శక్తి, ఆ యొక్క డిప్లొమసీ, ఆ డెడికేషను అవన్నీ గమనిస్తే ఆయన నుంచి రాబో రాజకీయ నాయకులు చాలా నేర్చుకోవాలన్నట్టుగా ఉన్నారు. ఎస్. ఇంకొకటి ఏంటంటే నాకు విచిత్రం ఏంటంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఓపెన్ అప్ అయి చెప్పాల్సి వస్తుంది. ఒక పక్క ఎన్డీఏ కూటమికి ప్రచారం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు 40 years ఇండస్ట్రీ, రాష్ట్రపతుల్ని ప్రధానమంత్రుల్ని ఎన్నుకునే స్థాయి కలిగిన వారు ప్రత్యక్షంగా వెళ్ళి ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేశారు. పాపం ఎందుకు అది 3వ స్థానానికి పడిపోయింది. విజయ్ గారు జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని అక్కడక్కడ అవసరమైన చోట జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపించారు. ఆ పార్టీ మొదటి ప్లేస్లో ఉంది. ఆ పార్టీ మొదటి ప్లేస్లో ఉంది ఇక్కడ. దీన్ని బట్టి మనం గమనిస్తే ఫైట్ చేసేవాడికి ప్రజలు ఎప్పుడు న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం ఫైట్ చేసే వాళ్ళకి ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారు అనేది ఇదే ఎగ్జాంపుల్. ఇదే ఎగ్జాంపుల్. ఇంకా మనం గమనించి చూస్తే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వద్దాం. అంటే పోల్చటం సరో కాదో నాకు తెలియదు కానీ పక్కపక్క రాష్ట్రాలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళి చాలా ప్రసంగాలు చేసి చాలా చోట్ల మీటింగులు కూడా గతంలో చెప్పున్నాడు. కొంతకాలం మెడ్రాస్లో ఉన్నాడు, ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. కాబట్టి పోల్చక తప్పట్లేదు. ఆయన సేమ్ ఇట్లానే 14 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టాడు. ధైర్యం చేయలేకపోవడం వల్ల నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఆవేశపూరితంగా, ఉద్వేగభరితమైన పూరితంగా కుల ప్రస్తావనలు, మత ప్రస్తావనలు తేవడం, ప్రజల దృష్టిలో చులకన కావటం, కేవలం 21 సీట్లకే పరిమితం కావటం, డిప్యూటీ సీఎంకు పరిమితం కావటం, మళ్ళీ 15 ఏళ్ల పాటు నేను కూటమితో చంద్రబాబు గారి నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పటం, ఇవన్నీ గమనించి చూస్తే విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంత వ్యత్యాసం ఉంది. అందుకే ఇంత వ్యత్యాసమైన రిజల్ట్స్ కూడా వచ్చినాయి. కాబట్టి రాబో తరం నాయకులు కానీ, కొత్తగా పార్టీలు పెట్టేవాళ్ళు కానీ మీ శక్తిని మీరు నమ్ముకోండి. మీరు ఫైట్ చేయండి. ఫైట్ ఫర్ రైట్ కాజ్. ఖచ్చితంగా ప్రజలు మీకు ఆశీస్సులు ఇస్తారు. అట్లా కాకుండా రాజీ పడటం, వాటాలు పంచుకోవడం, ఇలా చేస్తే ప్రజలు వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెడతారు. ఎస్ సార్. సో మరి ఇప్పుడు విజయ్ గారిని కనుక చూస్తే ఆయన సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మరి ఇంత తక్కువ సమయంలో ఇంతటి స్థాయికి ఆయన ఎదిగారు. మరి దీని వెనుక ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అంటే ఇక్కడ అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు వీటన్నిటితో పాటు రైట్ టైంలో ఆయన పాలిటిక్స్లోకి రావడం. ఇక్కడ జయలలిత గారు చనిపోయిన తర్వాత డిఎంకేకి ఆల్టర్నేటివ్గా ఒక వాల్యూ కలిగిన ఫేస్ అపోజిషన్లో లేదు. ప్రత్యామ్నాయం, ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఒక వాల్యూ కలిగిన ఫేస్ లేదు. లక్కీగా ఈయన సినిమా స్టార్ కావటం, ప్రజల మన్ననలు పొందటం, ముందుగానే పార్టీ పెట్టక ముందు నుంచే తన అభిమానులతోటి సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయించి ప్రజాసేవ చేసే ప్రక్రియలో భాగం చేయటం, వాళ్ళనే కేడర్గా ఎంచుకోవటం, తర్వాత వాళ్ళల్లోనే ఎక్కువ మందికి సీట్లు ఇవ్వడం, ఒక కొత్త మెసేజ్ని ఇచ్చారు. అంటే రాజకీయాల కోసం పార్టీ పెట్టినట్టు, పదవుల కోసం రాజకీయ పార్టీ
ఎస్టాబ్లిష్ చేసినట్టు కాకుండా సేవ కోసం విస్తృతంగా సేవ చేయాలన్న ఉద్దేశం కోసం రాజకీయాల్లోకి వచ్చినట్టుగా ముందుగానే ఒక విజన్ కనపడుతుంది ప్రజలకి. దానివల్ల ఈ ఆల్రెడీ ఈ ఆక్యుపెన్సీ ఫుల్ఫిల్ చేయగలిగారు. అది అందుకు కాబట్టి ఆయనకి ఆ విజయం దక్కింది. ఎస్. మరి దీని ప్రభావం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలా ఉంటుంది సార్? అంటే మరి రాబోతున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆయన ఒంటరిగా పోటీ చేసే ఉద్దేశం ఉన్నవాడైతే 2024లోనే పోటీ చేసేవాడు. అసలు ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టమంటే పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయొద్దంటే పోటీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మన ఇద్దరం విడివిడిగా పోటీ చేద్దామన్నప్పుడు విడివిడిగా పోటీ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ పోటీ చేద్దాం అనుకున్నప్పుడు కలిసి పోటీ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఆగమంటే ఆగుతారు, నడవమంటే నడుస్తారు. అంతేకాని ఒక ఇండివిజువలైజ్ కానీ ఒక వ్యక్తిగత అభిప్రాయం కానీ ఆయన సొంత తెలివితేటలు కానీ సొంత అభిప్రాయాలు కానీ ఆయన వాడడు, అంత రిస్క్ తీసుకోడు, అంత అవసరం కూడా లేదు అతనికి. కాబట్టి అంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు? ఇప్పుడు మీరు చూడండి, హ్యాపీగా పొత్తులో ఉన్నాడు, 21 తీసుకున్నాడు, 100% స్ట్రైక్ రేట్ కొట్టాడు, సినిమాలు చేసుకుంటున్నాడు, ఫ్యామిలీ పరంగా ఎంజాయ్ చేస్తున్నాడు, టూర్స్ వెళ్తున్నాడు, హామీలు గురించి అడగాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు, పరిపాలన గురించి అడగాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు. అసలు ఆయన ఒక డిప్యూటీ సీఎం గారని, ఆయన కింద ఒక రాజకీయ పార్టీ ఉందని, మనం ప్రభుత్వ పరిపాలనలో ఉన్నామని, ప్రజలకు మనం ఏమన్నా చెయ్యాలని అసలు నాకు తెలిసే ఆలోచన ఉందో లేదో కూడా డౌటే. కాబట్టి ఆయన అంత రిస్క్ తీసుకోరు. విజయ్ అంటే పాపం ఆయనకి ఏదో పిచ్చి పెట్టినట్టు ఏదో నేను సీఎం కావాలి, ప్రజలకు మేలు చేయాలి, మంచి పథకాలు ఇవ్వాలి, వాటిని అమలు జరపాలి, కాబట్టి మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని తపనతోటి ఆయన ఏదో చేస్తున్నాడు. కానీ అంత తపన మనకెందుకమ్మా, అంత రిస్క్ మనకెందుకు? ఎస్. మరి ఇంకోవైపు చూస్తే రాయపాటి అరుణ గారు ఒక మాట అన్నారు, తాను గెలవడానికి విజయ్ పార్టీ పెట్టారు, రాష్ట్రాన్ని గెలిపించడానికి పవన్ దిగారు అని. మరి దీనిపై గెలవలేనివాడే రాజీ గురించి మాట్లాడతాడు, యుద్ధం చేత కానివాడే నీతుల గురించి మాట్లాడతాడు. ఇక్కడ ఆల్రెడీ అతను ఒకసారి పోటీ చేస్తే 175 స్థానాలకు గాను 136 స్థానాలు పోటీ చేస్తే, అది 2 చోట్ల అతను పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. గెలిచిన ఒక్కటి కూడా వేరే వాళ్ళు ఎవరో గెలిచారు. అతను కూడా ఆ జలస్ తోటి నేను ఓడిపోయి నువ్వెట్ట గెలుస్తావని అతను కూడా పార్టీ నుంచి తరిమేశాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి అంత ఎక్కువ ఊహించుకొని పాపం కేడర్ వాళ్ళు కూడా, వాస్తవం చెప్పాలంటే ఒక మెడ్రాసులో జనసేన పార్టీ నుంచి అక్కడ విజయ్ పార్టీలోకి వెళ్ళి ఈయనకి వ్యత్యాసం గురించి ఒక నాయకుడు మొన్న ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. నాయకుడు ఈయన విజన్కి ఆయన విజన్కి నేను ఇద్దరి దగ్గర పనిచేశాను, ఈయన ఆలోచనకి ఆయన ఆలోచనకి తేడా గురించి అని చెప్పాడు. ఇంకా నేనేమంటానంటే, జనసేన కార్యకర్తలారా, జనసేన నాయకులారా, మీరు ఎక్కువ ఊహించుకొని పార్టీ గైడ్లైన్స్ మీరి ఎక్కువ స్టేట్మెంట్లు ఇవ్వకండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెబుతారో అది పాటించండి. పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే అది వినండి ఫస్ట్. అంతేగాని మీకు మీరు ఊహల్లోకి ఊహించుకొని పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి అబాస్పాలు కావద్దు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా అసెంబ్లీ సాక్షిగా 15 ఏళ్ల పాటు
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి భాగస్వామ్యంతో మేము పని చేస్తాము అని చెప్పేసి క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక కింది స్థాయి క్యాడర్కి ఎవరికైనా, సెకండ్ క్లాస్ లీడర్కి ఎవరికైనా కానీ ఇంకా వేరే స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశమే లేదు. మీరెందుకు ప్రగల్భాలు పలకాల్సిన పని ఏముంది ఇక్కడ? ప్రగల్భాలు పలకాల్సిన పని ఏం లేదు కదా. మీ నాయకుడే నేను సొంతగా పోటీ చేయను, ఇంకొకరి నాయకత్వం కింద పని చేస్తానంటున్నాడు. ఎనఫ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ మీరు దాన్ని వేరే విధంగా చెప్పి ప్రయత్నం చేసి అబాస్పాలు కావద్దని చెప్పేసి సోదరి రాయపాటి అరుణ గారికి కూడా చెప్తున్నాం. ఎస్. సో మరి అలాగే ఇంకోవైపు మనం చూస్తే పిఠాపురం వంటి ఒక హై వోల్టేజ్ నియోజకవర్గంలో వర్మ గారిని తొలగించింది పార్టీ. ఆయన మాట్లాడుతూ కన్నీరు పెట్టుకోవడం కూడా మనం చూసాము. మరి పార్టీ కోసం అంత చేసిన ఆయనని ఇలా తొలగించడం వెనుక ఏమైనా రాజకీయ కారణాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనము పార్టీ పెట్టిన సొంత మామగారిని పిల్లనిచ్చిన మామగారికి ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. ఇంకా ఆ పార్టీలో పనిచేసే ఒక ఎక్స్ ఎమ్మెల్యే గురించి, ఆ పార్టీ నాయకుల గురించి కొత్తగా ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడం ఆయన పొరపాటు, అది ఆయన తప్పిదం. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కలవకపోతే, కూటమి ఏర్పడకపోతే నేను గెలవను, మనకు అధికారం రాదు అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని ఆయన కోరుకున్న పిఠాపురంలో ఆయనకి సీటు ఇచ్చి ఈయనకి ఏదో హామీ ఇచ్చి పక్కకు తప్పించారు. ఆ రోజే ఈయన పని అయిపోయింది. పాపం ఆయన ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం చంపుకోలేక, తెలుగుదేశం పార్టీ మీద అభిమానం చంపుకోలేక ఇప్పటి వరకు పోరాటం చేసుకుంటూ వచ్చాడు. ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి ఎమ్మెల్సీ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఇన్ఛార్జిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టలేదు, మా నాయకుడు ఫోటో పెట్టలేదని ఫైట్ చేస్తే నాకే లేని బాధ నీకెందుకు అని చెప్పేసి ఆ ఇన్ఛార్జి పదవి కూడా తొలగించారు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఒక అండర్స్టాండింగ్తో నడుస్తున్నారు. వాళ్ళిద్దరూ రెండు పేర్లు మాత్రమే, ఇద్దరు వ్యక్తులు మాత్రమే. వాళ్ళిద్దరి ఆలోచన ఒకటే. అదేంటంటే అనేకం చెప్దాం, ఏమీ చేయొద్దు. నీకిది నాకిది, నీకిది నాకిది, వాటాలు వేసుకుందాం. అంతేగాని ఇక్కడ క్యాడర్ ఇలా మాట్లాడుకుంటున్నారు, ప్రజలు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ఈ పరిపాలనా పరిస్థితి ఏంటి, ఇవన్నీ వాళ్ళు ఆలోచించే తీరిక, ఓపిక, సమయం వాళ్ళ దగ్గర లేక ఇవన్నీ ఇలా డైవర్షన్ చేసుకుంటూ గడుపుతున్నారు. ఎస్. సో మరి ఇంకా చివరిగా సార్ మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారికి క్యాబినెట్లో ఈరోజు చివరి ర్యాంక్ లభించింది. మరి దీనిపైన మీ అభిప్రాయం? అదే చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటే పార్టీ పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటే పొత్తులోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 21 సీట్లు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తే డిప్యూటీ సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఈ శాఖలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ ర్యాంక్ తెచ్చుకోమని చెప్పలేదు కాబట్టి చివరి ర్యాంకులో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, కోరుకోలేదు కదా. ఆయన ఈ ర్యాంక్ చేయమని చెప్పలేదు, ఆయన పని చేయమని చెప్తే ఈయన పని చేస్తాడు. ఆయన పని చేయొద్దు, నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో, ఎంజాయ్ చేసుకో, నువ్వు సినిమా షూటింగ్లు చేసుకో, ఏదన్నా ఉంటే నేను చూసుకుంటాను, నువ్వు ఎందులో ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే డిప్యూటీ సీఎం గారు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ నాయకుడు చంద్రబాబు గారు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వాళ్ళు పాటించాలి కదా. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, రెండో ర్యాంకు తెచ్చుకో, అంత రిస్క్ ఆయనకి ఎందుకు, అంత అవసరం ఆయనకి ఏంది? బహుశా చంద్రబాబు నాయుడు గారు చెప్తే తెచ్చుకునేవాడేమో.